చూస్తున్నారు తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ప్రస్తుతం నా దగ్గర కనిపిస్తున్నది పంట అండి. ఒక 4-5 రకాల పంటలు పండిస్తున్నారు. ఆర్గానిక్ పంటలండి ఇవి అన్ని. మన బల్లా నాగప్రసాద్ గారు రైతు గారు నాతో ఉన్నారు. ఒక 2 కొంచాల భూమిలో అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా ఉంటది అని, వాళ్ళకి ఇంకా పొలాలు ఉన్నాయి, కాకపోతే అలా ఎలా ఉంటది ఫస్ట్ అది ఎలా స్టార్ట్ చేద్దామని ఒక 2 కొంచాల భూమిలో వేసి చూశారు. సుమారు ఒక 4-5 పంటలు ఇందులో పండిస్తున్నారు. ఇప్పుడు ఆ పంటలు ఎలాగా వేశారు, ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది, ఎవరైనా చెప్పారా లేకపోతే ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారా, అలాగే దీనికి ఏమేమి సేంద్రియ ఎరువులు వాడుతున్నారని ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. నా కొత్తపేట మండలం మోనపల్లి శివారు గాంధీనగరం అండి, మన అంబేద్కర్ కోనసీమ జిల్లా. అయితే 2 కొంచాలు తీసుకున్నామండి. అది 2 కొంచాలు తీసుకుని ఇందులో ముందు పేడతో కలిపిన వర్మి కంపోస్ట్ ని శుభ్రంగా చల్లామండి. అదే విధంగా ఆర్గానిక్ పద్ధతిలో టమాటా, వంగ, బెండ, బంతి మేము వేయడం జరిగిందండి. అయితే ఈ పద్ధతి చాలా బాగుందండి. ఎక్కువగా రసాయన మందు ఎరువులు వాడుతున్నామండి. ఎక్కువ ఇది రైతుకి బాగా గిట్టుబడి ఇచ్చేలాగా టమాటా లెక్క ఈ విధంగా ఉందండి. బెండకాయలు ఈ విధంగా కాసేయండి. మొక్క అదే విధంగా కన్న మొక్కల పొత్తులు మొక్కజొన్నలు వేసామండి. ఇగో అంత పొత్తు పెద్ద పెద్ద పొత్తులతోటి బంతి చాలా మందులు తగ్గించి పంటతో సేంద్రియ వ్యవసాయం పండించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇది ఎవరైనా మీకు చెప్పారా, మీకు ఈ ఆలోచన మీకు ఎవరైనా ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీ అంతటా మీ ఆలోచనతో సొంత ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశారు? సొంత ఆలోచనతోనే స్టార్ట్ చేసామండి. అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలి, మనకి ఆరోగ్యం బాగా మెరుగుపరుచుకునే ఉండేలాగా మనకు ఆదాయం బాగా రావాలంటే సేంద్రియ వ్యవసాయం కొంచెం తక్కువ అవుతుందండి. అంటే రాబోయే తరాల్లో ఎక్కువ మందులు గట్టం వాడకుండా సేంద్రియ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే అందరికి లాభదాయకం, అందరూ ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని ముందుగా ఈయనకి 4-5 ఎకరాల పొలం ఉన్నా సరే ఒక 2 కొంచాల్లో మొత్తం అన్ని పంటలు ఒక 4-5 రకాల పంటలు వేసి అలా ఎలా ఉంటుందని ముందుగా స్టార్ట్ చేసిన మన రైతు గారు చెప్తున్నారు. అలాగే ఈ పంట మీరు సీడ్ రూపంలో దీన్ని తెచ్చారా, లేకపోతే ఎవరైనా మీకు మొక్కల్లో అదే నారు రూపంలో ఇచ్చారా? సీడ్ రూపంలో వేసామండి. మొత్తం సీడ్ రూపంలోనే వేసారు. ఈ పంట ఇప్పుడు మనకి క్రాప్ దగ్గరకు వచ్చేసింది. సుమారు 2 రోజులు టైం పట్టిందండి. 2 నెలల 15 రోజులు, 2 నెలల 20 రోజులు, 2 నెలల 15 రోజుల్లో మనకు ఆ పంట చేతికి వచ్చింది. ఇది మీరు మామూలుగా ఇది మార్కెట్ కి అమ్ముతున్నారా లేకపోతే ఇంట్లో? మార్కెట్ కి అమ్ముతున్నామండి. 10 కేజీలు 250-300 వెళ్తుందండి. ఈ రకం విఎన్ఆర్ అండి. ఇది బెండ మహేంద్ర బెండ అండి. అది మా టమాటా, మా మొక్కజొన్న అయితే పైనీర్ అండి. పైనీర్. అలాగే దీనికి ఈయన ఏం చెప్తున్నారంటే మేము ఏ ఎరువులు వాడట్లేదు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మట్టి అంటే మన వర్మి కంపోస్ట్ చేయించి ఆ మట్టిని తెచ్చి ఇక్కడ వేస్తున్నాం. ఎప్పటికప్పుడు నీరు మనం అందుబాటులో ఉండేలా చేసుకుంటున్నాం. దానివల్ల మన ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు. కనుమ రైతులు కూడా ఇలాగే దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది అందరూ చేయొచ్చు అని మన రైతు గారు కొత్త ఆలోచనతో దీంతో ఎదకొచ్చారు. మూత్రం పడుతున్నామండి నిల్వ చేసింది. దాంట్లో పుట్టమన్ను అండి, మన పెరుగు, తర్వాత సున్నం అన్ని చేసి పుస్తకంలో మనకి పుస్తకం ఒకటి ఇచ్చారండి. ఆ పుస్తకం ప్రకారంగా మేము చేస్తున్నాం. అది ఎన్ని రోజులు నిల్వ ఉంది? 1 రోజు నిల్వ ఉంది. 1 రోజులు నిల్వ ఉంచేసిన తర్వాత స్ప్రే రూపంలోనండి అదే 2 కేజీలు వెల్లుల్లిపాయలండి, 1 కేజీ మిరపకాయలండి, అలా చేసి దాన్ని కసర ఆడించండి. ఆ కసర నీటితో గుడ్డతో ఉడగట్టండి. ఆ రసాయనం ఏమంతా దిగిపోయిన తర్వాత అది 4 లీటర్లు ఉందనుకోండి, 4 ట్యాంకుల కింద పిచికారీ చేస్తున్నాం. అంటే 20 లీటర్లకు 1 లీటర్ వేసుకుని, అంటే ఇప్పుడు ఒక 20 లీటర్ల వాటర్ కి 1 లీటర్ కలుపుతున్నారు. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కలుపుకొని పిచికారీ చేసి దీనిలన్నిటికి మేము కొడుతున్నాము. అది మేము ఎక్కడో తయారు చేసుకోవట్లేదు, మాకు ఒకరు పుస్తకం ఇచ్చారు, ఒకరు ఆ పుస్తకంలో చూసినట్టు మేము అవన్నీ తయారు చేసుకుంటున్నాం, దాంతోనే దీని అంతా పంట సాగు చేస్తున్నాం అని చెప్పారు. ఇటువంటి మీరు కూడా అందరూ రాబోయే కాలంలో మీరు అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది చేస్తే మనకి ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి ఇది కూడా రాకుండా ఉంటదని, అలాగే పంట కూడా త్వరగా మన చేతిలోకి వస్తాయని చెప్తున్నారు రైతు గారు. బయో మందులు అసలు టమాటా కాసిందండి, బెండ, అదిగోండి వంగ,
తర్వాత ఆ పక్కన బంతి వర్షాలు వేసామండి. ఓకే మేడం. అది మీరు కూడా రైతులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే రాబోయే తరాల్లో అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తే అందరికీ మేలు కలుగుతుందని మన రైతు బల్లా నాగప్రసాద్ గారు చెప్తున్నారు. అందరికీ నమస్కారం.